ప్రేమ రాణి మై లవ్ క్వీన్ తెలుగు ఆడియో స్టోరీ. అది భారతదేశంలోని అత్యంత సుందరమైన, సంపద్వంతమైన రాజ్యాలలో ఒకటి. ఆ రాజ్య యువరాణి సౌందర్య. పేరుకు తగినట్టుగానే ఆమె నిలువెత్తు సౌందర్యమూర్తి. ఆమె చిరునవ్వుకు కొలనులోని కలువలు కూడా ముడుచుకుపోవాల్సిందే. ఒక శుభోదయం, యువరాణి సౌందర్య తన ప్రియమైన చెలికత్తెలు లలిత, మాధవితో కలిసి నదికి స్నానానికి బయలుదేరింది. నదికి చేరుకుని స్ఫటికంలా స్వచ్ఛంగా ప్రవహిస్తున్న నదీ జలాలలో మునిగి తేలారు. స్నానం ముగించుకుని నది ఒడ్డున ఉన్న చిక్కటి మర్రి చెట్టు నీడన వస్త్ర అలంకరణ చేసుకుంటున్నారు. అప్పుడు చెలికత్తె లలిత ఉత్సాహంగా ఇలా అంది, యువరాణి, ఇక్కడ పక్కనే మన రాచరికంలోని ఉద్యాన వనాలన్నింటిలోకి అత్యద్భుతమైన నందనవనం ఉన్నదంట. ఆ పేరు వింటేనే స్వర్గంలా ఉంటుందట. ఒక్కసారి వెళ్ళి ఆ అందాన్ని దర్శించుకుందాం. వెంటనే మరో చెలికత్తె మాధవి ఆ మాటను బలపరుస్తూ, నిజమే యువరాణి, నేను కూడా నిన్న రాత్రి మన రాజమందిరంలో రాణులు ఆ నందనవనం గురించి ముచ్చటించుకుంటుంటే విన్నాను. దాని వైభవం చెప్పడానికి మాటలు చాలవట అంది. ఆ మాటలకు యువరాణి సౌందర్య కళ్లల్లో మెరుపు వచ్చింది. చిరునవ్వుతో, సరే, మీరు ఇంతగా చెబుతుంటే నాకు ఈ క్షణమే ఆ వనం అందాలను వీక్షించాలని ఆత్రంగా ఉంది. పదండి, వెళ్దాం అంటూ అక్కడి నుంచి నందనవనం వైపు బయలుదేరింది. నందనవనంలో యువరాణి, చెలికత్తెలు నందనవనం లోపలికి మొదటి అడుగు పెట్టగానే వారికి అనుభవంలోకి వచ్చిన అనుభూతి వర్ణనాతీతం. ఆ వనం స్వర్గద్వారం తెరిచి సాక్షాత్తు ప్రకృతి దేవతే తమను ఆహ్వానించినట్లుగా అనిపించింది. ఆకాశాన్ని అంటేలా నిలబడిన దేవదారు వృక్షాలు, వాటి చిరు కొమ్మల్లోంచి జాలువారే బంగారు సూర్యకిరణాలు, సువాసనలు వెదజల్లుతున్న మల్లెలు, సుగంధాలు పరచుతున్న పారిజాతాల పరిమళాలు ఆ ప్రాంతమంతా నిండి ఉన్నాయి. రంగురంగుల గులాబీలు, నక్షత్రాల్లా మెరుస్తున్న తామర మొగ్గలు కనువిందు చేశాయి. అందమైన నెమళ్లు పురి విప్పి నాట్యమాడుతున్నాయి. మనస్సును రంజింపజేసే కోకిల గానం, చెవులకు ఇంపుగా వినిపిస్తున్న చిలుకల కిలకిల రావాలు, తుమ్మెదల జుంకారాలు ఆ వనానికి ప్రాణం పోశాయి. నేలంతా పట్టుచీర పరచినట్లున్న ప్రకృతి పచ్చదనం కన్నుల పండువగా ఉంది. ఆ వనంలో తిరుగుతున్న యువరాణితో దాగుడుమూతలు ఆడుతున్నట్లుగా జింకలు పరిగెడుతున్నాయి. యువరాణి దృష్టి వనం మధ్యలో ఉన్న ఒక పెద్ద కొలను వైపు మళ్ళింది. కొలనులో రాజహంసలు నెమ్మదిగా నడుస్తూ వాటి అందాన్ని అద్దంలో చూసుకుంటున్నాయి. కళ్ళు చెదిరే కాంతితో మెరుస్తున్న కలువలు ఆ కొలనుకే పట్టాభిషేకం చేస్తున్నట్లు అనిపించింది. ఆ అద్భుత దృశ్యాన్ని చూసి యువరాణి అడుగులు అటువైపు సాగాయి. నెమ్మదిగా కొలనులోకి దిగి చల్లటి నీటిలో